వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను అను వ్లాగ్స్. మేము ఈరోజు జాష్ కేక్ స్మాష్ కోసం కేక్ మేము ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. కేక్ ప్రిపరేషన్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 1/3 cups ఆల్ పర్పస్ ఫ్లోర్, 2 spoons ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, 1/2 tablespoon సాల్ట్, 1/2 cup బటర్, 2 cups షుగర్, 3 eggs, 1/2 cup ఆయిల్, 1 tablespoon వెనీలా ఎసెన్స్, 1/2 cup మిల్క్. ఇక్కడ నేను ఇవన్నీ డబల్ ద క్వాంటిటీ తీసుకున్నాను బికాస్ నేను టవర్ కేక్ లాగా చేయాలి అనుకుంటున్నాను. సో దట్ నాకు 2 కేక్స్ కావాలన్నమాట, ఒకదానిపైన ఒకటి పెట్టి హైట్ తీసుకురావడం కోసము. నా దగ్గర మెజరింగ్ కప్స్ అండ్ స్పూన్స్ ఉన్నాయి, అవే యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో దట్ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి, అప్పుడు కేక్ ఫ్లఫీగా ఉంటుందన్నమాట. బెటర్ మీరు కూడా అవే యూస్ చేయండి. ఫ్లోర్ని చల్లించుకుని బౌల్లోకి తీసుకోవాలి. అలా చేస్తే లంప్స్ లేకుండా పౌడర్ అంతా ఫైన్గా ఉంటుంది, అప్పుడు కేక్ మనకి బాగా ఫ్లఫీగా వస్తుంది. ఒకవేళ లంప్స్ కానీ ఉంటే కేక్ అంతా చంక్స్గా అవుతుంది, అప్పుడు మనకి ఫ్లఫీగా కూడా రాదు, అంత టేస్టీగా కూడా అనిపించదు అనమాట. కేక్ బ్యాటర్ మిక్స్ 3 టైప్స్లో చేసుకోవచ్చు. ఒకటి హ్యాండ్తో మిక్స్ చేయొచ్చు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో, సెకండ్ మిక్సర్ జార్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మిక్సీ చేసేయచ్చు, థర్డ్ది మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ యూస్ చేయొచ్చు. నేను కేక్స్ చేసేటప్పుడు స్టార్టింగ్లో అన్నీ మిక్సర్ జార్లో వేసి మిక్స్ చేసుకునేదాన్ని, ఇప్పుడైతే నా దగ్గర బీటర్ ఉంది, సో నేను బీటర్ యూస్ చేస్తున్నాను. మీరు కానీ బీటర్ని హ్యాండ్తో ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా ఒకటేసారి వేసేయకూడదు. 1 డ్రై ఇంగ్రీడియంట్ 1 వెట్ ఇంగ్రీడియంట్ వేసి స్లోగా మిక్స్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పాచులాతో హ్యాండ్ మిక్స్ చేసుకున్న తర్వాత బీటర్ యూస్ చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా బీటర్ పెడితే డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమన్నా ఉంటే స్పిల్ అయిపోతాయి. వన్స్ హ్యాండ్ మిక్స్ చేసుకున్న తర్వాత బీటర్తో ఇలా బీట్ చేసుకున్నాము అంటే ఎలాంటి లంప్స్ లేకుండా కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు కానీ ఏమన్నా బ్యాటర్ కొంచెం తిక్కగా అనిపించింది అంటే ఇలా అడిషనల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవచ్చు. రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి, బట్ మేక్ ష్యూర్ జారుడుగా బాగా పల్చగా ఉందా లేదా అని చూసుకోండి. ఏమన్నా కొంచెం తిక్కగా ఉన్నా కానీ మనకి కేక్ ఫ్లఫీగా ఉబ్బదు, అది కొంచెం పల్చగా ఉంటేనే బాగా మంచిగా ఫ్లఫీగా వస్తుంది. కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయొచ్చు, అది లేనప్పుడు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని టిన్ మొత్తం స్ప్రెడ్ చేసి ఫ్లోర్తో డస్టింగ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా డస్టింగ్ చేసినా కూడా కేక్ నీట్గా సపరేట్ అయిపోయి వస్తుంది. ఇలా కొంచెం ఫ్లోర్ని టిన్లో వేసి ట్యాప్ చేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పాము అంటే టిన్ మొత్తం డస్టింగ్ అయిపోతుంది. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చు ఇది. ఏమన్నా ఎక్స్ట్రా ఫ్లోర్ ఉండిపోయిందంటే టిన్ రివర్స్లో తిప్పి ఇలా హ్యాండ్తో ట్యాప్ చేసుకోండి, కానీ చేత్తో మాత్రం దులపొద్దు. ఇంకా ఈ టిన్లోకి బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత టిన్ని 2-3 times ఫ్లోర్కి వేసి ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే ప్రాపర్గా సెట్ అయిపోతుంది అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే నా దగ్గర ఓవెన్ లేదు, ఎప్పుడైనా ఒకసారి చేసే కేక్ కోసం ఓవెన్ ఎందుకులే అని తీసుకోలేదు. ఇలాంటి ఒక పెద్ద వెజల్ దబ్రా లాంటిది ఏదైనా ఉంది అంటే దాన్ని ఒక 15 minutes ప్రీహీట్ చేసుకోండి. ఇలా మూత పెట్టేసి ఇలా ప్రీహీట్ చేసుకున్న వెజల్లోకి మన కేక్ టిన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని 30 to 40 minutes లో ఫ్లేమ్లో మూత పెట్టేసి బేక్ చేసుకోవాలి. ఆ ప్లేట్ పైన మీ దగ్గర ఏదైనా వెయిట్ ఉంటే అది పెట్టండి, సో దట్ హీట్ బయటికి లీక్ అయిపోకుండా కొంచెం మంచి ప్రెషర్లో తొందరగా కుక్ అయిపోతుంది కేక్ అనేది. Here we go. Come closer.
వావ్! మనకి కేక్ పర్ఫెక్ట్గా అయిందో లేదో తెలియాలి అంటే ఇలా టూత్ పిక్ని దాంట్లో గుచ్చి ఇలా తీసినప్పుడు టూత్ పిక్ కానీ ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది అంటే ఎస్ కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే. మనకి ఇక్కడ ఈ కేక్ ప్రిపేర్ అయిపోయింది. చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్ అయితే. The cake is ready. Here we go. Nice. నేను పెట్టేటప్పుడు కొంచెం ఒక సైడ్కి వంపేసి పెట్టాను కదా, సో వన్ సైడ్ ఎక్కువ ఉన్న వైపు కొంచెం ఎక్కువ ఇట్లా అయింది. దట్స్ ఓకే. పెట్టు. బట్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, హోల్ పడిపోతుంది కొంచెం గట్టిగా నొక్కితే. సూపర్ యమ్గా ఉంది. నేను టవర్ కేక్ ప్రిపేర్ చేస్తున్నామని చెప్పాను కదా, సో నా దగ్గర చిన్న టిన్నే ఉంది, అందుకని 2 times కేక్ని బేక్ చేస్తున్నాము. దానికోసం సెకండ్ టైం మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇనీషియల్గా ఎప్పుడైనా ఫ్లోర్ని చల్లించుకోవటం మర్చిపోయారు అంటే బై మిస్టేక్ ఇలాంటి స్ట్రైనర్ ఏదైనా ఉంది అంటే మీ దగ్గర బీట్ చేసుకున్న తర్వాత అయినా సరేను దాని నుంచి ఇలా ఫిల్టర్ చేసుకున్నారు అంటే చిన్న చిన్న లంప్స్ ఏమన్నా ఉంటే ఆగిపోతాయి ఇలాగా. ఎప్పుడైనా వేడి వేడి కేక్ తిన్నారా? అలా తినాలంటే ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి, ఎందుకంటే బేకరీలో మనకు వేడి వేడికి ఇవ్వరుగా. మేము ఇక్కడ కేక్ని లేయర్స్ కింద కట్ చేస్తున్నాము, షుగర్ సిరప్ అండ్ క్రీమ్ పెట్టడం కోసము. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాము విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేయడానికి. దీని ప్రిపరేషన్ డైరెక్షన్స్ అన్ని ఆ బాక్స్ పైన ఇస్తారు. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను క్రీమ్ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కేక్ స్మాష్ కోసం చేస్తున్నాం కాబట్టి క్రీమ్ ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది స్మాష్ చేసినప్పుడు. అండ్ ఈ బీటర్తో బీట్ చేసేసుకుంటే ఒక 3 minutes విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది. వన్స్ బీట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బౌల్ని ఇలా రివర్స్లో చేసిన విప్పింగ్ క్రీమ్ కింద పడకుండా అలాగే స్టిక్ అయి ఉంది అంటే అది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయిందని అర్థం. కొంచెం కూడా షేక్ అవ్వట్లేదు, షేక్ బిల్లాలు అయిపోయింది. ఇక్కడ మేము కేక్ థీమ్ రెయిన్బో థీమ్ అనుకుంటున్నాము. సో ఈచ్ కలర్ కోసము క్రీమ్ని బౌల్లోకి సపరేట్గా తీసుకుంటున్నాం. అండ్ నా దగ్గర జెల్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి, వీటిని యూజ్ చేస్తే కలర్స్ చాలా బాగా వస్తాయి. మేము తీసుకున్న క్వాంటిటీకి ఈచ్ బౌల్కి 3 drops ఆఫ్ ఫుడ్ కలర్ యూజ్ చేసాము. పర్ఫెక్ట్ పేస్టల్ కలర్స్ వచ్చాయి మేము అనుకున్నట్టుగానే. అండ్ ఇలా మిక్స్ చేసుకుంటూ ఇంకా కలర్ కావాలంటే 1 more drop యాడ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు ఇలాగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చు.
మనం ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కలర్ బౌల్స్ అన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము, ఎందుకంటే విప్పింగ్ క్రీమ్ బయట ఎక్కువసేపు ఉందంటే కరిగిపోతుంది. అండ్ అలానే ప్యారలల్గా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్కి లేయర్ బై లేయర్ షుగర్ సిరప్ అప్లై చేసి అండ్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకుంటున్నాము. వన్స్ లేయర్స్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత కేక్ని ఇలా రౌండ్గా లెవెల్ చేసుకోవాలి. దీనికి టర్న్ టేబుల్ ఉంటే ఈజీ. నెక్స్ట్ ఇలా కేక్కి సైడ్స్కి రౌండ్గా కూడా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఒక బేసిక్ కోట్ వేయాలి, దాన్ని స్క్రమ్ కోట్ అంటారు. ఫస్ట్ అది వేసిన తర్వాత కేక్ని ఒక 10 to 15 minutes ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. సో దట్ అది కొంచెం ఫ్రీజ్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది బేస్. తర్వాత దానిపైన మనం ఏ క్రీమ్ అప్లై చేసినా సరేనా అది బాగా విత్ స్టాండ్ అవుతుంది అనమాట, లుక్ బాగా వస్తుంది. నా దగ్గర ఇలా ఒక నాజల్ సెట్ ఉంది. సో వీటితో ఏ టైప్ ఫ్లవర్ కావాలి అనుకుంటే ఆ టైప్ ఫ్లవర్ నాజల్ తీసుకొని పైపింగ్ బ్యాగ్లో పెట్టుకుని పైపింగ్ చేసుకుంటే మనకి డిజైన్ బాగా వస్తుంది. ఇందాక స్క్రమ్ కోట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్ కూడా తీసేసి ప్రాపర్ ఫినిషింగ్ చేసేసుకుంటున్నాం. దీనిపైన మళ్ళీ డిజైన్ వస్తుంది కాబట్టి నాకు ఈ ఫినిషింగ్ సరిపోతుంది. సో ఇదైతే పైపింగ్ బ్యాగ్, ఇది మెయిన్ బ్యాగ్. దీని లోపలికి మనము ఇంకో కవర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కలర్స్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా ఆ కవర్లో వేసుకుని దాన్ని పైపింగ్ బ్యాగ్లో పెట్టుకుని పైప్ చేసుకుంటాం అనమాట. దీనికి నోజల్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇలా తీస్తే నోజల్ ఓపెన్ అయిపోతుంది. సో నేనైతే ఇప్పుడు ఇది చేంజ్ చేసేసి నేను జస్ట్ నార్మల్గా ప్లెయిన్గా చేద్దాం అనుకుంటున్నాను సైడ్స్ వరకు. సో నేను ఈ ప్లెయిన్ని పెట్టుకుని దీన్ని లాక్ చేసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈస్ డన్. ఇప్పుడు ఈ బ్యాగ్లో ఇలా నాకు సెట్తో పాటు ఇచ్చారు, ఇది ఒక కవర్ తీసుకుంటున్నాను. దీనికి మనకు కావాల్సినంత సైజులో కింద హోల్ పెట్టుకోవచ్చు. చిన్న కట్ చేస్తాను నేను. సో దీన్ని చాలా చిన్న కట్ చేశాను, ఇలాగా కట్ చేసి నాజిల్ పెట్టాలి కదా. దీనికోసం దాంట్లో వేసేసి పెడతాం. ఈ పైపింగ్ బ్యాగ్ని ఇలా మడిచేసుకున్నామంటే మనకి క్రీమ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కింద బేస్ ఏ క్రీమ్ వేద్దాం, మనం కలర్స్ డిసైడ్ అవ్వాలి కదా. సో ఫస్ట్ మేమైతే బేస్లో కింద లైన్లో బ్లూ కలర్ వేద్దాం అనుకుంటున్నాం. సో బ్లూ క్రీమ్ని ఫిల్ చేసుకుంటున్నాను నేను. దీంట్లో ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇది ఇలా ముందుకు వచ్చేస్తుంది. దీన్ని నేను ఈ పైపింగ్ బ్యాగ్లో పెట్టేసుకుని కొంచెం టైట్గా పెట్టి దాని లోపలికి అడ్జస్ట్ చేసేసుకున్నానంటే ఇప్పుడు ఏం అవసరం లేదు. దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇలా రోల్ చేసుకుని ఫోల్డ్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఏంటంటే దీన్ని ఒక లైన్ వేయడమే. సో అది అయిపోయింది కదా, అయిపోగానే దాన్ని ఇలాగ తీసేసుకుని మళ్ళీ అదే బ్యాగ్ మళ్ళీ పైన ఫ్లాస్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలి కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసుకుంటే మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో కవర్లో క్రీమ్ ఫిల్ చేసుకుని పైపింగ్ బ్యాగ్లో పెట్టి అన్ని కలర్స్ ఫిల్ చేసుకున్నాము. వన్స్ క్రీమ్ పైపింగ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కొన్ని టూల్స్ ఉంటాయి సాఫ్టెన్ చేసుకోవడానికి లేకపోతే డిజైన్ చేసుకోవడానికి. మేమైతే సాఫ్టెన్ చేసుకునేది తీసుకొని మొత్తం అంతా క్రీమ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాం సైడ్స్లో ఈవెన్గా. ఇలా స్ప్రెడ్డింగ్లో ఎయిర్ గ్యాప్స్ వచ్చాయి అంటే క్రీమ్ రీఅప్లై చేసుకొని రీస్ప్రెడ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. వీఆర్ నాట్ ప్రోస్ అండి, బట్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి సో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే.
ఇలా కేక్కి సైడ్ ఫినిషింగ్ అంతా కంప్లీట్ చేసేసాం మేము. అండ్ నెక్స్ట్ పైన ఫ్లవర్స్ కోసం అని చెప్పి ఇంకొక బ్యాగ్లో అన్ని కలర్స్ని ఇలా స్ట్రైట్గా పైప్ చేసుకుంటున్నాము. సో దట్ దాన్ని పంప్ చేసినప్పుడు మాకు మల్టీ కలర్ ఫ్లవర్ వస్తుందన్నమాట. మల్టీ కలర్ ఫ్లవర్ కావాలని ఇలా చేస్తున్నాం మేము. డైరెక్ట్గా కేక్ మీద కాకుండా అసలు ఫ్లవర్ కలర్స్ ఎలా వస్తున్నాయా అని చెక్ చేయడానికి ఒక బౌల్ మీద వేసి చెక్ చేసాం మేము ఇలాగా. ఇలా కేక్ మొత్తం ఫ్లవర్స్ పెట్టేసుకున్న తర్వాత నా దగ్గర కొన్ని కేక్ స్ప్రింకిల్స్ ఉన్నాయన్నమాట. వాటిని యాడ్ చేసుకున్నాం లుక్ కోసమని. అండ్ నేను స్ప్రింకిల్స్ అన్ని ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది కేక్ మాత్రమే వేసాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ నేను కొన్ని ప్రాపర్టీస్ ఆర్డర్ చేసుకున్నాను కదా, వాటన్నిటిని పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంచుకొని ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ స్ప్రింకిల్స్ అన్నీ వేసాను. ఆ ఎక్స్ట్రా ప్రాప్స్ అన్నీ నేను కేక్ స్మాష్కి ముందుగానే డెకరేట్ చేసుకున్నాను. ఆ రోజు నైట్ అయితే ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి కాబట్టి మళ్ళీ అది డిస్టర్బ్ అయిపోతుందని చెప్పి నేను అప్పుడైతే పెట్టలేదు. యా, ఒకసారి టైం ఎంత ఎంతో చూపించు. యాడ్ అవుతుంది. ఇట్స్ 1:37 in the night and still ఇంత మెస్ ఉంది ఇప్పుడు క్లియర్ చేయడానికి. మా అక్క అంతా చేస్తుంది, నేను పడుకుంటా. యా, తప్పదు ఇంకా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ ప్రాప్స్ని ఫిక్స్ చేసుకుంటున్నాను ఫైనల్లీ. నేను ఆ వుడెన్ స్టిక్స్ లాగా ఉన్న వాటిని అయితే యూజ్ చేయలేదు, అవి బేబీని హర్ట్ చేస్తాయేమో అని భయం వేసింది. సో వాటిని అయితే నేను రిమూవ్ చేసేసాను, యూజ్ చేయలేదు. అండ్ మా కష్టానికి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. వీఆర్ సో హ్యాపీ. If you like the video, please like, share and subscribe to my channel. Thank you. See you all very soon with the next video.